బాలీవుడే కాదు ఇండియన్ సినీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామాయణ గ్లిమ్స్ వచ్చేసాయి. దంగల్ వంటి క్లాసిక్ తీసిన నితేష్ తివారీ డైరెక్టర్ కావడంతో రామాయణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆడియన్స్. మరి గ్లిమ్స్ తో ఆకట్టుకున్నాడా లేదా? ఈ స్టోరీలో చూద్దాం. శ్రీరామనవమికి రావాల్సిన రామాయణ గ్లిమ్స్ హనుమాన్ జయంతికి తీసుకొచ్చాడు. విచిత్రం ఏంటంటే గ్లిమ్స్ లో హనుమంతుడే కనిపించలేదు. రాముడి క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి గ్లిమ్స్ రెడీ చేసినట్టుంది. చివరకు సీతగా నటించిన సాయి పల్లవికి చోటు దక్కలేదు. సీతగా ఎవరు నటించారో తెలియనంత లాంగ్ షాట్స్ లో చూపించాడు దర్శకుడు. రామాయణ గ్లిమ్స్ మరొకసారి ఆది పురుష్ ను గుర్తు చేసిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్ పేరు చెప్పి భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నామని చెబుతున్నా రియాలిటీ కొరవడింది. ఆది పురుష్ లో వానర సైన్యంతో యుద్ధం ఒక కింగ్ కోబ్రా గొరిల్లా ఫైట్ గా మిగిలిపోయింది. చివరికి రణబీర్ రామాయణ కూడా ఇదే కాన్సెప్ట్ తో భయపెట్టింది. ఆది పురుష్ పెద్ద పాఠం నేర్పినా రామాయణ దర్శకుడు నితేష్ తివారీ ఏమీ నేర్చుకోకుండా శ్రీరాముడు మాన్స్టర్స్ మధ్య వార్ని క్రియేట్ చేశాడు. ఆది పురుష్ షూటింగ్ టైంలో సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతోందని దర్శకుడు ఓం రౌత్ చెప్పాడు. వానర సైన్యం సీన్స్ కోసం ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ లో కనిపించే టెక్నాలజీని వాడుతున్నట్టుగా ప్రచారం చేశారు. ఇదే తరహా సాంకేతికతను రామాయణకు వాడుతున్నారని టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో నితేష్ ని టార్గెట్ చేస్తూ ఓం రౌత్ లా మరొక ఆది పురుష్ తీస్తున్నావా అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. చివరికి దీన్నే నిజం చేశాడు దర్శకుడు. రామాయణ 2 పార్ట్లుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉన్నా నిర్మాత నమిత్ మల్హోత్రా ఎప్పుడైతే ఒక్కో పార్ట్ ను 2000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నామని చెప్పాడో ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ రామాయణకు 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారని మేకర్స్ చెప్పడంలో సినిమా బడ్జెట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. 400 కోట్లతో తీయాల్సిన సినిమాపై 4000 కోట్లు పెట్టడం ఇండస్ట్రీ వర్గాలకి షాక్ ఇచ్చింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీసిన ఆది పురుష్ తో రామాయణను పోల్చడం మొదలైంది. ప్రభాస్ కొన్ని సీన్స్ లో యానిమేటెడ్ హీరోలా కనిపించాడు. ఈ లెక్కన రణబీర్ కపూర్ కూడా అలాగే ఉంటాడా అన్న డౌట్ స్టార్ట్ అయింది. ఇలాంటి సినిమా తీయడం కోసం 4000 కోట్ల అన్న చర్చకు ఆస్కారం ఇచ్చింది రామాయణ. గ్లిమ్స్ లో రణబీర్ ఆర్టిఫిషియల్ గా కనిపించకపోయినా టెక్నాలజీ పేరుతో సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే మరీ ఆర్టిఫిషియల్ అయిపోయాయి. 2 పార్టుల రామాయణ తీయడానికి 4000 కోట్లు అనేసరికి డబ్బులేనా అన్న సటైర్స్ మొదలయ్యాయి. తెలిసిన కథను చెప్పడానికి విఎఫ్ఎక్స్ వంకతో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? విఎఫ్ఎక్స్ ఉంది కదా అని రామాయణ తీస్తున్నారా? రాముడు, సీత, రావణాసురుడు కనిపిస్తారా లేదంటే ఏఐ బొమ్మల్లా కనిపిస్తారా అని ట్రోలింగ్ చేస్తున్నారు ఆడియన్స్. విఎఫ్ఎక్స్ కోసమే డబ్బులు పరిచేయడంతో రామాయణ ఇండియన్ ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవుతుందే కానీ మైథలాజికల్ మూవీ కాలేదు. ఆది పురుషుల విమర్శలను కొని తెచ్చుకోవాలి. కథ కోసం విఎఫ్ఎక్స్ ను వాడుకోవాలే కానీ సినిమాను చెడగొట్టేలా గ్రాఫిక్స్ ఉండకూడదు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. బాహుబలిలో పర్వతాలు, జలపాతాల మధ్య సీన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. అలాగే RRR లో విఎఫ్ఎక్స్ ను వాడుకుని ట్రైన్ ప్లాస్ సీన్ ని రక్తి కట్టించాడు.